డోన్ పట్టణము నెహ్రూ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భగీరథ వినాయక స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏఈ నాగరాజు గౌడు, తర్వాత దిలీప్ రెడ్డి గారు, తర్వాత సాగర్ యాదవ్, చిన్న తిమ్మయ్య కుమారుడు సాగర్ యాదవ్, కమలాపురం దిలీప్ రెడ్డి గారు, డోన్ ఏఈ నాగరాజు గౌడు ఆధ్వర్యంలో భగీరథ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి శ్రీకాంత్ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి గారి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి డోన్కే ఆదర్శంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న భగీరథ వినాయక స్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో రంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భగీరథ వినాయక స్వామివారికి ఎందుకు ఇచ్చామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో నంద్యాల జిల్లాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పేరు, కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని చెప్పి వినాయక స్వామి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఉంటే ఈ ప్రజల కోసం సేవలు చేసి చరిత్రాత్మకంగా చిరంజీవులైన మాజీ ముఖ్యమంత్రుల పేర్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, తర్వాత ఎన్టీ రామారావు పేరుని 2 జిల్లాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటులో కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ 2 పేర్ల మహనీయుల పేర్లు, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు, నంద్యాల జిల్లాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా భక్తులు, వినియోగదారుల విన్నపం మేరకు ఈరోజు స్వామివారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను ఇచ్చి స్వామివారికి పూజలు చేయడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, విప్లవ సంఘాలు అందరూ కూడా వాళ్ళిద్దరి పేర్లను ఏర్పాటు చేయాలని చెప్పి, నిస్వార్థమైన జీవితాన్ని పొందిన మహనీయుల పేర్లను 2 జిల్లాలకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక జిల్లాకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవత పేరుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఆ తెలంగాణలో గద్వాల్ జోగులాంబ జిల్లా అని చెప్పి అప్పట్లో కేసీఆర్ గారు ఒక జిల్లాకు అమ్మవారి పేరు పెట్టినారు. ఈ రాష్ట్రంలో బాలాజీ జిల్లాగా, అన్నమయ్య జిల్లాగా దేవతల పేర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జ్యోతిర్లింగము, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైలం బ్రహ్మరాంబిక తల్లి పేరుని ఆదోనికి కానీ, లేకుంటే రాష్ట్రంలో ఏ జిల్లాకో ఒక జిల్లాకు అమ్మవారి పేరును కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆ స్వామి వినాయక స్వామికి మేము వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. కనుక అమ్మవారి పేరును కూడా ఏర్పాటు చేయడానికి అందరూ భక్తులు, దళిత బీసీ పడుగు వర్గాల సంఘాలందరూ ఏర్పాటు చేయడానికి తమ పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విద్యాదాత కృష్ణాపురం గ్రామ నివాసి కాల్వ ఓంనారాయణ గారు ఈ సంఘీభావ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు స్వామి శ్రీకాంత్ స్వామి గారు కూడా ఈ సందర్భంగా 5 రోజుల పాటు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆధ్యాత్మిక బోధనలో తన వంతు సహకారం అందించినందుకు ఆయనకు కూడా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, కొట్లాటలు, గలాటలు, ఎటువంటి కలర్లు, కోడిగుడ్లు ఏమీ లేకుండా మత్తుపానీయాలను నిరోధించిన డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారికి, డోన్ సిఐ ఇంతియాజ్ పాషా గారికి, డోన్ పట్టణ సిఐ శరత్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి కూడా మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.